నమస్తే అన్న అందరికీ నమస్కారం। ఒక దేశ భవిష్యత్తును నాశనం చేయాలంటే ఇతర దేశాలకు మనం చూసుకుంటే వారి చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం మాదక ద్రవ్యాలు। ఆ యొక్క యువత ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దేశానికి సంబంధించిన యువతను మత్తు పదార్థాలకు బానిస చేస్తే కానీ ఆ యొక్క దేశం నాశనం అవుతుందని చెప్పేసి పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవి భావిస్తూ ఉన్నాయి। కువైట్ దేశం వాటిని అడ్డుకునేందుకు ఇప్పటికీ పోరాడుతూ ఉంది। వివరాల్లోకి వెళితే కువైట్ లో మాదక ద్రవ్యాలకు సంబంధించి ముసాయిదా చట్టాన్ని అయితే సమర్పించడం జరిగింది। మాదక ద్రవ్యాల కేసులలో శిక్షలను కఠినతరం చేయడానికి ఈ యొక్క ముసాయిదా చట్టం సమర్పించబడింది। మాదక ద్రవ్యాల నిరోధక చట్టంలోని విధానపరమైన లొసుగులను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అధిపతి మహమ్మద్ రషీద్ ఆల్ దువైజ్ గారి నాయకత్వంలో ఈ నివేదికను తాత్కాలిక ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారికి సమర్పించారు। కొత్త చట్ట సవరణ ప్రస్తుత శిక్షా చర్యలలోని లోపాలను గుర్తించి పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది। ఈ ముసాయిదా చట్టంలోని అతి ముఖ్యమైన సవరణలు మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేసే వారికి మరణశిక్ష మరియు 2 మిలియన్ల దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది। అంటే 20 లక్షల దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది। గతంలో ఈ శిక్ష 7 ఏళ్ల వరకు ఉండేది। జైల్లోకి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసే వారికి లేదా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేయడానికి సహాయపడే వారికి మరణశిక్ష ఉంటుంది। కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో డబ్బు ఎక్కువగా వస్తూ ఉందని చెప్పేసి చెడు మార్గాలలో వెళుతూ ఉంటే ఇప్పుడైనా బయటికి వచ్చి కొత్త జీవితాన్ని అయితే ప్రారంభించండి అన్న। పొరపాటున పట్టుబడితే కానీ ఏకంగా మరణశిక్ష అని చెప్పేసి కువైట్ ప్రధాని గారైతే హెచ్చరిస్తూ ఉన్నారు। ఎందుకంటే ఇది కువైట్ దేశ భవిష్యత్తుకు సంబంధించింది, కువైట్ ప్రజల యొక్క ప్రాణాలకు సంబంధించింది కాబట్టి కువైట్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటూ ఉంది। కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।